హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను అమెరికన్ రిపబ్లిక్ డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో చూపించబోతున్నాను. ఇదైతే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇదైతే నేను ఈ వీడియో మొత్తం ఆల్మోస్ట్ షూట్ చేస్తున్నాను. ఇప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి ఆ సెలబ్రేషన్ చేసే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీకు అందరికీ చూపిస్తాను. లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. మేమున్న ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి 10 to 15 minutes అయితే టైం పడుతుంది అనమాట. పార్క్ టైమింగ్స్ మనకు త్వరగా క్లోజ్ చేస్తారు, ఎందుకంటే ఈ ఫంక్షన్ కోసం అనేసి లేట్ టైమింగ్స్ అయితే పెడతారనమాట. మామూలుగా అయితే డార్క్ అంటే చీకటి అంతా అయిన తర్వాతనే ఈ ఫైర్ వర్క్స్ అవన్నీ జరుగుతాయి. అది దాదాపుగా 10 o'clockకి ఉంటుంది. మేము ఇప్పుడు 7:30 అలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు ఎర్లీగా స్టార్ట్ అయ్యామంటే కార్ పార్క్ చేసుకోవడానికి కార్ పార్కింగ్ అయితే ఉండదు, ఎందుకంటే ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది. చాలా గ్రాండ్గా చేస్తారని చెప్పాను కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఆ క్రౌడ్లో మనకు కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉండదన్నమాట. అందుకు 7:30కి అలా స్టార్ట్ అయ్యాము. కొన్ని ఈవెంట్స్ కూడా ఉంటాయి లోపల, ఈవెంట్ ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. కావాలంటే మనం వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. చూసారా కదా, ఇక్కడ నుంచే చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. కార్ అయితే పార్క్ చేసాము మేము ఒక చోట. కార్ పార్క్ చేసి ఆ ప్లేస్ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము లోపలికి. చూడండి చుట్టూ క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉందో. ఈ పార్క్ చుట్టూ ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఈ రోజు మాత్రం. ఇప్పుడు మేము పార్క్ లోపలికి వెళ్తున్నాము. పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాత మాకు కూర్చోడానికి ప్లేస్ ఉంటుందో లేదో అవన్నీ చెక్ చేసుకొని లోపల ప్లేస్ ఉంటే లోపల కూర్చుంటాము. లేకపోతే మళ్ళీ బయటకు వచ్చి ఇలా బయట అయితే కూర్చుందామని అనుకుంటున్నాం అనమాట. మొత్తానికి ఇప్పుడు పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. పార్క్ బయట నుంచి ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయి చూడండి ఎంత క్రౌడెడ్ ఉందో అసలు. ఇక్కడ కొన్ని గేమ్స్ అవి కూడా ఉన్నాయి. కావాలంటే రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. ఈ రైడ్స్కి అలా వెళ్ళాము మేము అంతా. ఈ ఫైర్ వర్క్స్ అంతా అయిన తర్వాత కొన్ని రైడ్స్కి అయితే వెళ్ళామన్నమాట. ముందైతే వెళ్ళలేదు. ముందన్ని చూసుకుని లోపల కూర్చోడానికి ప్లేస్ దొరకాలి. ఆ ప్లేస్ కోసం అయితే త్వరగా ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇలా ఈ విధంగా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు బెలూన్ షూట్ చేసుకోవడానికి అవన్నీ అయితే ఉన్నాయి. కిడ్స్ ప్రైజెస్ ఎవ్రీ టైమ్ అండ్ మనం దాన్ని బ్లాస్ట్ చేస్తే కిడ్స్కి ఏమైనా ప్రైజెస్ అది కిడ్స్ ప్లే చేసేవన్నమాట. ఇలా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ అయితే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే వచ్చేసామన్నమాట. బయట చూసి వచ్చేసాము. ఈసారి ఫస్ట్ టైం మేము లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి లోపలైతే ఈవెంట్స్ లాగా ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇది పార్క్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మేము పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ పార్క్ అనే కాదనమాట, ఇక్కడ చాలా మెయిన్ పార్కులన్నిట్లో ఈ సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. మ్యూజిక్ అవన్నీ ఉంటాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదనమాట. లోపలికి ఎంటర్ అయిపోయాము. పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత చూడండి క్రౌడ్ చూడండి ఎంత క్రౌడెడ్గా ఉందో అసలు. ఫుల్ క్రౌడెడ్. మనం కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తారనమాట. ఫుల్ క్రౌడెడ్. మేమైతే ప్లేస్ అయితే ఎత్తుక్కుంటున్నాం, మంచి ప్లేస్ దొరికితే కూర్చుందాం అన్నట్లుగా. ఇక్కడ చెప్పాను కదా స్టాల్స్ అవన్నీ పెట్టారు. ఇక్కడ ఈవెంట్స్ స్టాల్స్ జరుగుతున్నాయి. అవన్నీ స్టాల్స్ ప్లేసెస్. అక్కడ కొన్ని స్టాల్స్ క్లాత్స్, ఫుడ్, ఇంకా మనకి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ స్టాల్స్లో మనం మనీ ఇచ్చి ఆ స్టాల్స్లో ఆడడం కానీ, గేమ్ ప్లే చేయడం కానీ, బైక్ చేయడం కానీ చెయ్యాలి. ఇప్పుడు లోపల ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. చూసారు కదా ఫుల్ క్రౌడెడ్ అయితే ఉంది.
మాకైతే ఇంకా కూర్చోడానికి ప్లేస్ అయితే దొరకలేదు. ప్లేస్ దొరికిన తర్వాత అక్కడ నుండి మిగతా వ్యూ అంతా చూపిస్తాను నేను. మేము లాస్ట్ ఇయర్ అయితే ఈ వీడియో పోస్ట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము లోపలికి రాలేదు. అసలు నాకు ఏ విధంగా ఏముంటుందో తెలియదు అనమాట. అప్పుడు బయట నుంచి జస్ట్ చూసాము అంతే, జస్ట్ ఫైర్ వర్క్స్ అయితే కనబడ్డాయి, బయట నుంచి అయితే చూసాము అంతే. ఈసారి ఫస్ట్ టైం ఇలా లోపలికి రావడం. ఇలా ఈ విధంగా అందరూ చైర్స్ బ్లాంకెట్స్ తెచ్చుకొని అయితే కూర్చుంటారు అనమాట. మనం వీళ్ళు ఆక్యుపై చేసిన ప్లేస్లో కూర్చోకూడదు, అక్కడ ఏదైనా మనకి గ్యాప్ దొరికితే వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. మొత్తానికి మేము లోపలికి అయితే వెళ్ళి ప్లేస్ అయితే సెర్చ్ చేసుకున్నాము. ప్లేస్ సెర్చ్ చేసుకున్న తర్వాత కాస్త డార్క్ అయింది. ఇప్పుడు ఇవన్నీ లైట్స్ అయితే ఆన్లో ఉన్నాయి కదా చుట్టూ, ఆ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసిన తర్వాతనే ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా లైటింగ్ ఉంది కాబట్టి ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. లైట్స్ ఆన్లో ఉన్నప్పుడు చూపిస్తాను. నేను చెప్పాను కదా మ్యూజిక్ అదంతా ఉంటుందని. చూడండి లోపల అక్కడ మ్యూజిక్ వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కదా, అదంతా మ్యూజిక్ నేను రికార్డ్ చేయలేదు, ఏమైనా మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది అన్నట్లుగా. తర్వాత లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇప్పుడు లైట్గా లైట్స్ ఆన్లో ఉన్నాయి కదా, ఈ లైట్స్ కూడా ఆఫ్ చేసి పూర్తిగా డార్క్గా అయిపోతుంది అనమాట. అప్పుడు ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ జాతీయ గీతాన్ని అయితే పాడతారనమాట. నేషనల్ యాంథమ్ పాడిన తర్వాత లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేశారు చూడండి. ఇప్పుడు ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మీరు కూడా నాతో పాటు ఫైర్ వర్క్స్ చూసేయండి.
చూసారు కదండి ఫైర్ వర్క్స్. ఇలా అరగంట పాటు మనకు ఫైర్ వర్క్స్ అయితే చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఫైర్ వర్క్స్ చూడడం. అసలు ఎంత లైట్గా ఎంత బ్రైట్గా అనిపించిందో. ఇలా ఈ విధంగా ఫైర్ వర్క్స్ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేశారు. వెళ్ళే ముందు మేమైతే కొన్ని రైడ్స్ అయితే చేసామన్నమాట. కొన్ని రైడ్స్ చేసి తర్వాత అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ రైడ్ తిరిగాము, ఒక 2-3 రైడ్లు అయితే చేసామన్నమాట. అప్పటికే క్లోజ్ అయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దాదాపుగా 11 o'clock అయిపోయింది టైము. 11 o'clockకి ఇవన్నీ అయితే క్లోజ్ చేస్తారనమాట. ఇవన్నీ క్లోజ్ చేసే టైం వరకు ఎన్ని రైడ్స్ వీలైతే అన్ని రైడ్స్ అయితే చేసామన్నమాట. ఈ రైడ్ కూడా వెళ్దాం అనుకున్నాం, ఈ రైడ్కి వెళ్ళలేకపోయాం. టికెట్స్ ఉన్నాయి కానీ వీళ్ళు క్లోజ్ చేసేసారు 11కి, అందుకు ఇది వెళ్ళలేకపోయాం. మిగతా రైడ్స్ అయితే కవర్ చేసామన్నమాట. మోక్షి వెళ్ళాలి అంటే కొన్ని రైడ్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ రైడ్స్ అన్ని చేసిన తర్వాత ఇలా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. రైడ్స్ అన్నీ అయిన తర్వాత అంతేనండి. నేను చూపించాలనుకున్న అమెరికన్ రిపబ్లిక్ డే ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు అనే వీడియో. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు జయసుమేధ కిచెన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.